వైసీపీ పార్టీ ఒక డ్రామా కంపెనీ లాగా తయారైంది. రాజధాని విషయం మీద పూటకొక మాట మాట్లాడటమే కాకుండా మొన్న ఉభయ సభల్లో రాజధాని క్యాపిటలే సిటీ అమరావతి అని చెప్పి పాస్ ఆన్ అయినప్పుడు కూడా వైసీపీ పార్లమెంట్ సభ్యులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. కొంతమంది ఇప్పుడు అమరావతి పేరుతో ఒక దోపిడీ జరగబోతా ఉంది అని చెప్పి వైసీపీ నాయకులు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. దోపిడీకి అభివృద్ధికి తేడా తెలియకుండా వైసీపీ నాయకులు ఉన్నారు అని చెప్పటంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని వేల కోట్లు దోపిడీ చేసింది, వేల కోట్లు సంపాదించిన జగన్మోహన్ రెడ్డి ఆ డబ్బుల్ని దోపిడీ అని అంటారు. పోలవరం ప్రాజెక్టు పేరుతో మొబిలైజేషన్ అడ్వాన్సులు ముందే తీసేసుకొని ఆస్తులు పాస్తులు కొనుక్కున్నారు చూసారా మీ కుటుంబం, దాన్ని దోపిడీ అంటారు.